సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. సార్, మేము ఎందుకు తీసుకురాబోయేది ఇప్పుడు ఒక పెద్ద సమస్య అని చెప్తాను. చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్లో డబ్బుని అట్రాక్ట్ చేయడం అనేది ఒక పద్ధతి, మేజర్ పద్ధతి ఇది. ఎస్, కరెక్ట్. ఇప్పుడు సంపాదన ఉన్న వాళ్ళకి డబ్బు అట్రాక్ట్ చేయడం అనేది కొంచెం ఈజీ అయిన పద్ధతి, అంటే మేజర్గా అదే సాధ్యం అనుకుంటారు. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారంటే వాళ్ళకి ఏ ఇన్కమ్ సోర్సెస్ ఉండవు. అలాంటి వాళ్ళు కూడా నిజంగా డబ్బులు అట్రాక్ట్ చేయొచ్చు అంటారా? ఏం చేయకుండా ఇంట్లో ఉంటూనే మనీని అట్రాక్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. హౌస్ వైఫ్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ₹1,00,000 కావాలనుకుంటున్నారు ఈ మంత్. సంథింగ్ ఏదన్నా టిప్స్ ఉన్నాయంటారు మీ దగ్గర? ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకు డబ్బు రావాలి, ఏదో ఒక రూపంలో డబ్బు రావాలి. అవును, రావాలి అనే ఆలోచన మనకు రావాలి. కాకపోతే చాలా మంది ఏం చెప్తుంటారు, నేను హౌస్ వైఫ్ని, నాకు రాదు, మా వారు ఇస్తే లేదా మా పేరెంట్స్ ఇస్తే నేను అవి కొనుక్కుంటాను అంటుంటారు. మరి వాళ్ళే ఆ మాటతో ఆ వేని క్లోజ్ చేస్తున్నారు కదా. అవును, నాకు ఎలాగోలా డబ్బులు వస్తాయి, నేను కావాల్సిందని కొనుక్కుంటాను. ఆ కొనుక్కున్న వస్తువుని చూడాలి ఫస్ట్. ఒక టిప్ చెప్తాను నేను. ఓకే సార్. వాళ్ళు హౌస్ వైఫ్స్ జనరల్గా రెడీ అవడానికి మధ్యాహ్నానికి అవుతుంటారు చూడండి, ఇంట్లో పనులు. అవును, ఆ పనుల్లో ఆ నైటీతో పాత బట్టలతో ఉంటారు. మరి అలా ఉన్నప్పుడు డబ్బు ఎందుకు వస్తుంది? ఒక బుట్ట బొమ్మలాగా, ఒక ఏంజల్ లాగా రెడీ అయి నువ్వు రాకుమారిలాగా, ఆ లక్ష్మీదేవి లాగా కళకళగా ఇంట్లో గజ్జలు కట్టుకుని తిరుగుతూ ఉంటే డబ్బు వస్తుంది. ఓకే. చాలా అలా కాదు, మనం చాలా అందగత్తెగా ఫీల్ అవ్వాలి. ఒక డబ్బున్న మహారాణి ఎలా ఉంటుంది అలా రెడీ అవ్వాలి. ఎప్పుడో రెడీ అవుతారు, ఫంక్షన్కో పెళ్ళికో ఎప్పుడో. అప్పుడు తడుకుని మెరుస్తారు. అప్పుడు దాకా ఇలా మనలోని ఆత్మకు చూపిస్తున్నారు. నీలో ఆత్మ నిన్ను గమనిస్తూ ఉంటుంది. నువ్వు అద్దంలో చూసుకుంటూ మాట్లాడుతూ ఉండవు, నేను రాణిని, నేను ఏదైనా కొంటాను, నాకు సులభంగా డబ్బు వస్తుంది అని చెప్పు చూడు. అది ఫీల్ అవ్వాలి, ఎనర్జీ లెవెల్స్ బయటకు రావాలి. నార్మల్గా కాదు, పాఠం అప్పచెప్పినట్టు కాకుండా. ఓకే. ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫీలింగ్స్, అనుభూతులు, యాక్షన్స్, ఆ ఎనర్జీ లెవెల్స్ బయటకు రావాలి. ఎందుకంటే బయట గాలి ఉంది, ఎనర్జీతో కూడుకుని ఉంది. మనలోని ఆత్మ, కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకున్నాయి. డబ్బుకి ఎనర్జీ ఉంది, సూర్యుడికి ఎనర్జీ ఉంది. ఆ సూర్యరశ్మి పడటం ద్వారా కిరణజన్య సంయోగం జరిగి కాయలు పువ్వులుగా మారుతుంది. అవును, చూడండి, ఆ సూర్య కిరణాలు నది వాటర్లో పడి దానికి డి విటమిన్ వస్తుంది. సో ఔషధంగా మారుతుంది వాటర్. అట్లాగే మనం కూడా అందగత్తిగా అద్భుతంగా రెడీ అవ్వాలి, చక్కగా రెడీ అవ్వాలి. ఉన్న వాటితోనే చూడడానికి చూడముచ్చటగా ఉండాలి. అప్పుడు ఈ ప్రకృతి ప్రపంచం కూడా నిన్ను ఆ డబ్బుని ఆకర్షించేలాగా నీ నుంచి అట్రాక్షన్ జరగాలి. చూడండి, ఒక పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి సంబంధం చూసేటప్పుడు ఎవరో ఒక అబ్బాయి నేను చూసుకుంటానికి వస్తున్నాడు అంటే అప్పుడు దాకా అంట్లు తొమ్మితో ఎట్లా ఉంటుంది అనుకోండి, తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ అబ్బాయి పారిపోతాడా లేదా? పారిపోతాడు. సో ఏం చేస్తారు, ఆ ఇంట్లో లేడీస్ అందరూ, అక్కలు, అమ్మమ్మలు, వీళ్ళంతా వాళ్ళ నగలు కూడా వేసి చక్కగా బుట్ట బొమ్మల ఏంజిల్లా రెడీ చేసి పువ్వులు పెట్టి చక్కగా కూర్చోబెడతారు. వెంటనే వాడు ఓకే చేస్తారు. అదే అతను కూడా ఏ పొలంలో పని చేస్తుంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పాత పనులు ఏదో చేస్తుంటాడు, అప్పుడు రెడీ కాడు, అట్లా తీసుకొచ్చి కూర్చోబెడితే నాకు అవసరం లేదు, వెంటనే ఇంగ్లీష్ వెళ్ళిపో. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆకర్షణ, పరస్పరం ఆకర్షణ జరుగుతుంది. అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ లో చూడండి, అట్రాక్షన్ అంటే ఆకర్షణ. నీ నుంచి ఏది వెళ్ళకుండా అది ఏది రాదు. నువ్వు కోరుకోకుండా నాకు డబ్బు కావాలి, నేను కలిగి ఉన్నాను, ప్రతి వస్తువు కొంటాను, అనేక రూపాయల్లో నాకు డబ్బు వస్తుందని చెప్పి చూడు, వస్తుంది. మనం చెప్పట్లేదు అలాగా. నాకు ఎలా వస్తుంది, మా వారు ఇవ్వాలి లేకపోతే మా అమ్మ వాళ్ళు ఇవ్వాలి, ఇదే చెప్తారు చూడండి. నాకు ఎలాగైనా డబ్బు వస్తుంది, ప్రపంచం కుట్ర చేసైనా నీకు డబ్బు ఇస్తుంది నువ్వు చెప్పినప్పుడు. అంటే మన మాటలు అఫర్మేషన్స్ అవుతున్నాయి, నీరసంగా ఉంటారు. ఎలా వస్తుంది సార్? ఇప్పుడు మీరు చెప్పిన బాగుంది, కానీ ఇలా జరిగిన ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయండి ఇలాగా? హౌస్ వైఫ్స్ గా లక్షలు సంపాదించిన రోజులు ఏమన్నా? నేను చెప్పిన తర్వాత చాలా మంది స్త్రీల్లో మార్పు వచ్చింది. నాకు కామెంట్స్ పెడుతుంటారు, మా ఇంట్లో ఇప్పుడు చాలా బాగుంది, మీరు చెప్పాక నేను చక్కగా రెడీ అవుతున్నాను, రెడీ అయితే నాకు చాలా బాగుంది, నిజంగానే డబ్బును ఆకర్షిస్తున్నాను. అంటే వాళ్ళ అమ్మమ్మ తాలూకు, నా నాన్నగారి తాలూకు ఆస్తికి సంబంధించిన క్లియర్ అయిపోయి డబ్బు రావడం జరిగింది. అనుకోకుండా వాళ్ళ అన్నయ్యో వాళ్ళ నాన్నగారు ఎవరో వచ్చి ఒక 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే అంతకైతే వాళ్ళు కోరుకోలేదు. ఇలా కోరుకున్న తర్వాత సడన్ గా వాళ్ళు ఇంటి వాళ్ళు లేదా హస్బెండ్కి ప్రమోషన్ వచ్చి లేకపోతే అతను కావాల్సిన మనీ అక్కడ ఇరుక్కుపోయింది, సడన్ గా వచ్చి తనకి ఇవ్వచ్చు, నువ్వు ఉంచుకో ఇదని. అంటే
మనకి ఎలాగైనా మిరాకిల్ జరుగుతుంది. అవును. ఒక రోడ్డు అంటే వెళ్తుంటే నిధి దొరుకుద్ది, ఒక ఆపర్చునిటీ వస్తుంది మన దగ్గరికి. ఓకే. ప్రపంచం నుంచి మీ టాలెంట్కి మీరు అద్భుతంగా విజువలైజేషన్ చేశారు. అంటే నాలో చాలా టాలెంట్ ఉంది, సులభంగా నేను అన్ని ఆకర్షిస్తానని చెప్పాలి. ఈ ప్రపంచంలో నిధులు మన పక్కనే ఉంటాయి, కనపడవు. సబ్ కాన్షియస్ మనసు వాటిని తీసుకొస్తుంది మన దగ్గరికి, అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి. అంటే ఆపర్చునిటీస్, అవకాశాలు మన దగ్గరికి వస్తాయి. అమ్మ దగ్గర నుంచో, నాన్న దగ్గర నుంచో, బ్రదర్ దగ్గర నుంచో, హస్బెండ్ దగ్గర నుంచో మీకు వస్తుంది. మీరేం చేయట్లేదు. మీరు అంటారు నేను ఏం చేయకపోతే డబ్బు ఎందుకు వచ్చింది. ఇది ఫస్ట్ క్వశ్చన్. నీకు రాదు, నీకు సంబంధించిన వాళ్ళు నీకు తీసుకొచ్చి ఇవ్వచ్చు. లేకపోతే నీలో అద్భుతమైన టాలెంట్ బయటకు వస్తుంది నీలోని ఆత్మ ద్వారా. కొంతమంది బుట్టలు అల్లుతారు, కొంతమంది రకరకాల పెయింట్స్ వేస్తారు, బ్యూటిషియన్గా ఉంటారు. వాళ్ళు ఒక శక్తి ఉంటుంది. అంటే ఆ టాలెంట్ని వాళ్ళు తొక్కేసి ఉంటారు. మీ ఆత్మకి చెప్పి చూడండి అద్దంలో, నాలో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి అన్నప్పుడు నీలో ఉన్న తెలివిని బయటకు తీస్తుంది. ఆ అద్భుతమైనటువంటి టాలెంట్ మరుగున పడిపోయి ఉంటుంది. అది మన ఆత్మతో చెబితే ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు నా దివ్యశక్తి, నాకున్న తెలివితేటలను బయటకు తీసుకొస్తావు, నాకే టాలెంట్ ఉందో నీకు తెలుసు అన్నప్పుడు ఆ టాలెంట్ని బయటకు తీసుకొస్తుంది అది. ఓకే. మనం అడగకుండా ఏది రాదు. అవును, మనం అడగాలి. చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగండి, నమ్మండి, పొందండి. ఇది చేయకుండా నాకు రావట్లేదంటే ఎందుకు వస్తుంది? మీరు మారి చూడండి, బుట్ట బొమ్మలాగా, ఏంజల్ లాగా, రాణిలాగా రెడీ అవ్వండి. ఈ అద్దంలో మాట్లాడి చూసుకోండి, అద్దంలో మిమ్మల్ని మీరు ముద్దు పెట్టుకోండి. నా దగ్గరికి అన్ని అవకాశాలు వస్తాయి, నేను సంపన్నురాలిని అని చెప్పండి. అఫర్మేషన్లో రాయండి, నేను సంపన్నురాలిని అని రాసుకోండి. ఖచ్చితంగా లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.